పెంచిన పింఛను పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. లబ్ధిదారులకు ఇంటి వద్దే 7,000 రూపాయలు అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ను 4,000 రూపాయలకు పెంచారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు శ్రీకారం చుట్టారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో పింఛను పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. జిల్లాలోని నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు పింఛన్లు పంపిణీ చేశారు. 3,000 రూపాయల పింఛన్ను 4,000 రూపాయలు చేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో 3,000 ఇచ్చారండి మాకు. ఇప్పుడు మళ్ళీ 7,000 ఇస్తున్నారండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. సంతోషంగానే ఉందండి ఈ రోజులో ఇవ్వటం వల్ల. జై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు పాత బకాయి కలిపి 7,000 రూపాయలు ఇవ్వటం ఆనందంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు. అనంతపురంలో ఎమ్మెల్యే ప్రసాద్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ 7,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా పింఛను పెంచినందుకు కూటమి ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వం, జై తెలుగుదేశం. నంద్యాల నస్యం వీధిలో మంత్రి ఫరూక్ వృద్ధులకు పింఛను పంపిణీ చేశారు. పింఛను పెంచడంతో పండుగ చేసుకుంటున్నామని లబ్ధిదారులు చెప్పారు. అల్లూరి జిల్లా పాత పాడేరులో తెదేపా నేత గిడ్డి ఈశ్వరి పింఛను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుండ్రుపుట్టు, గుడివాడ, లోచలిపుట్టులో గిడ్డి ఈశ్వరి పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పింఛను పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, తెదేపా నేత బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. బత్తుల బలరామకృష్ణ, వెంకటరమణ చౌదరి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేశారు. 7,000 రూపాయల పింఛను అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో పింఛను పంపిణీ కార్యక్రమం సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో కూటమి నేతలు లబ్ధిదారులకు పింఛన్ను ఇంటింటికి వెళ్లి అందజేశారు. 5,000 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు 15,000 ఇచ్చారు. ఏమో సంతోషం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4,000 ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. 3,000 కలిపి 7,000 ఇచ్చినారు. నాకు చాలా సంతోషంగా ఉంది.